నమస్తే అండి. నేనేంటి ఈ కాయని ఈ దోసకాయ చిన్న కాయ తీసుకున్నాను ఒకటి. నాకు నచ్చినట్టు ఆ ఊరగాయ తయారు చేస్తా చూడండి. అయితే నేను చేసే విధానం అందరూ తినచ్చు. మీరు కూడా ఒక కాయ తీసుకొని చేతరానాలు కూడా ముందు ట్రై చేయండి. చేసి అప్పుడు చూడండి టేస్ట్ ఎంత బాగుంటుందో అన్నంలో కలుపుకొని ఒక తడచిని చూసి నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు దీన్ని ఆ ఊరగాయ పెడుతున్నా. నేను ఆల్రెడీ కడిగి పెట్టుకున్నా, మళ్ళీ మీకు చూపిస్తుంది. ఇట్లా కడిగేసేసి మనం ఆవకాయని అంటే తడిగా ఉండకూడదు కదా, కొంచెం ఊరగాయ ఒక వారమైనా తినచ్చు మనం. అందువల్ల నేను శుద్ధంగా క్లీన్ చేసి ఇక్కడ పెట్టుకున్నాను. ఏం చేస్తానంటే గ్యాస్ వెలిగించి బాండట్లో నూనె కాసి ఇక్కడ పెట్టేసుకుంటా. తర్వాత నేను దోసకాయ ఊరగాయ ఎట్లా తయారు చేస్తానో చూడండి. గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్, ఆ దోసకాయ సరిపోయినంత ఆయిల్ కొంచెం వేడి అవనిచ్చి మనం చూడండి రెండే ఎండుమిర్చి తీసుకున్నా, వేసానండి. చూడండి తెల్లపాయలు పెద్దవి ఒక 5 పాయలు తీసుకున్నానండి. చూడండి ఆవాలు జీలకర్ర ఆయిల్లో వేసేస్తాం. ఆయిల్ వేసేస్తాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ కాగేయాలకి ఇప్పుడు ఈ దోసకాయలో నేను ఏమేమి తయారు చేస్తానో చూపిస్తా చూడండి. మెంతుల పొడి 1 స్పూన్ తీసుకున్నా, ఆవాలు మెంతులు వేయించిన పొడి చూడండి. కొంచెం మినపప్పు తీసుకున్నా, కొంచెం దానికి సరిపోయేంత మిరప్పొడి, సాల్ట్, పసుపు వేసుకోవాలి. కొంచెం ఇంగువ పొడి వేస్తా. చూడండి ఇప్పుడు ఈ కాలుతున్నాయి. దాంట్లో నేను ఆవాలు వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసి ఇంగువ పొడి వేసి ఆపేస్తా. అప్పుడు దోసకాయ తరుక్కొని నేను ఆ ఊరగాయ ఎట్లా కలపాలో మీకు తయారు చూపిస్తా. చూడండి ఇంగువ పొడి కొద్దిగానే, మరీ ఎక్కువ వేయలేదు, కొద్దిగానే వేసుకున్నాను. వేగిపోయాయండి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు గ్యాస్ ఆపేస్తుంది. అది చల్లారే లోపలికి నేను ఈ దోసకాయని తయారు చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, దీన్ని కడిగి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు పొక్కు కూడా తీయబడలేదు, గింజలు తీసుకోవాలి మనం. ఎక్కువ కూడా తయారు చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మా ఇంట్లో ఒక దోసకాయ ఉంది, నేను తయారు చేసి చూపిస్తాను. మా పాప అడిగింది దోసకాయ ఊరగాయ, ఆ ఊరగాయ చేయమని. నేను అందుకు చేస్తున్నాను. గింజలన్నీ తీసేసుకోవాలి మనం, ఇట్లా గింజలు తీసేసుకోవాలి. చూడండి గింజలు తీసేసాం కదా. ఇప్పుడు మనం ఏంటంటే వీటిల్ని సన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి. ఇట్లా సన్న ముక్కలుగా తయారు చేసుకోవాలి. ఊరగాయకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక తడవ ట్రై చేయండి.
చూసారు కదా ఫ్రెండ్స్, అట్లా మీరు చేస్తూ ఉంటారు, నేను చూస్తుంటాను వీడియోలు. ఇది నాకు నచ్చినట్టు నేను నా ఇష్టప్రకారంగా నేను చేస్తున్నాను. నేను చేసే విధానంగా నేను చేసి మీకు చూపిస్తాను. నేనైతే ఒకే కాయ తీసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, తరిగేసిన తర్వాత ఇప్పుడు దీనికి నేను ఒక ప్లేట్ పెట్టుకుంటాను మొత్తం తీసి. చూడండి, ఈ ప్లేట్కి పోసుకుంటా. ఎందుకంటే మనం ఈ పొడులన్నీ వేసి కలపాలి. కలిపిన తర్వాత ఈ ఆయిల్ పోయాల, అందువల్ల నేను ఈ ప్లేట్కి తీసుకున్నాను. చూడండి, మెంతుల పొడి వేసేస్తాను. ఊరగాయకి చూడండి, అది కూడా వేయలేదు, కొంచెం వేసాను. ఇప్పుడు సాల్ట్ తక్కువే వేస్తాను, సాలిపోతే మనం వేసుకోవచ్చు. పసుపు అయితే వేసేస్తాను. చూడండి, మిరప్పొడి కొంచెం, కలరు అంతే, కొంచెం వేసామంటే వేసాం అంతవరకు. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేస్తాను. మనం ఉప్పు అయ్యి చూసుకోవచ్చు ఫ్రెండ్స్, సరిపోయే సాలేదని ఉప్పు అయితే చూసుకోవాలి మనం. ఊరగాయ కదా ఇది, 10 రోజులైనా ఎక్కడికి పోదు. ఇట్లా తయారు చేసి పెట్టుకుంటే మనం ఉప్పు చూడొచ్చు. నేను వేసిన ఉప్పు అయితే చాలేదండి, వేసేస్తున్నా. చూడండి, ఒక నిమ్మకాయ పెడతాను దాంట్లో. ఇప్పుడే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్, అది కలిపేయాలకి. ఇప్పుడు నిమ్మకాయ ఒకటి కట్ చేసి పిండుతాం, మనకి బాగుంటుంది నిమ్మకాయ పిండితే రసం. చూడండి, ఇట్లా నిమ్మకాయ పిండేసి చాలా ఈజీగా చాతరాని కూడా మనం చట్నీ కావాలనుకో దంచి అవన్నీ చేసుకోకుండా దోసకాయ ఉంటే ఇంట్లో రెడీగా ఇట్లా తయారు చేసుకోవచ్చు. మీరు చట్నీ అన్ని దంచాలట అనుకున్న వాళ్ళు చేసేసి పెట్టుకుంటే సాయంత్రానికైనా మనం తినచ్చు. కేజీ అయినా మనం ఇట్లా తయారు చేసుకోవచ్చు. నేనంటే మన ఇంట్లో కొంచెం ఒక్క కాయ ఉండింది, నేను తయారు చేసే విధానం మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం వేసిన సాల్ట్ సాలలేదు ఫ్రెండ్స్, ఇంకొంచెం నేను సాల్ట్ వేస్తాను. కొంచెం వేసాను. ఇప్పుడు ఆయిల్ పోసేస్తా ఫ్రెండ్స్. చూడండి, కలుపుతుంటేనే నిమ్మకాయ వేసేసి కలిపేయాలకి అంత స్మెల్గా ఉంది, మంచి వాసన, నోట్లో పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంది. ఒక తడవ ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు నాకు నచ్చిన విధానంగా నేను చేశాను. మీరు చేతరాని వాళ్ళైనా ఇప్పుడు నేను చేసిన వీడియో మీరు పిల్లలైనా సరే
పెళ్ళి అయిన వాళ్ళు, ఆఫీసులు పోయేవాళ్ళు గబగబా చట్నీ కావాలనుకో అట్టేటప్పుడు ఇట్లాగా మనం తయారు చేసుకోవచ్చు. నేను తయారు చేసే విధానం అంతా మన ఛానల్లో పెట్టుంటా కదా, చూడండి. చేతరాని వాళ్ళు గబగబా చేసుకోండి. అసలు ఆయిల్ కూడా పోయిలా, అంత మంచి వాసనగా ఉంది. ఇప్పుడు ఆయిల్ పోసేస్తానండి. చెయ్యి కడిగేసుకొని నేను ఆయిల్ పోస్తాను. చూడండి, అసలు చెయ్యికి ఊరేయాలకి మనం నిమ్మకాయ పిండాలకి అంత అందంగా వచ్చింది కర్రీ. ఇప్పుడు చేయి కడిగేసుకొని మీకు చూపిస్తా ఫ్రెండ్స్. గబగబా 10 నిమిషాల్లో అయిపోయాయి ఊరగాయ. ఇంట్లో దోసకాయ నిందా ఎట్లా నిమ్మకాయలు అవి ఉంటాయి మన ఇంట్లో, మనం గబగబా తయారు చేసుకోవచ్చు. మనకు నచ్చిన విధానంగా గబగబా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, విన్నారు కదా నేను చెప్పింది. ఇప్పుడు ఇవన్నీ వేసాను. కొంచెం వేసాను కదా, ఇప్పుడు ఇవన్నీ కొంచెం మినపప్పు పెట్టుకోండి. ఇది కూడా వేయించి దోరలుగా పోసేస్తాను. పోసేసేసి నేను అది కూడా మిక్స్ చేసేస్తాను. మినపప్పు ఇప్పుడే అంత బాగుంది. గబగబా 10 నిమిషాల్లో మన స్టైల్లో అయ్యే ఊరగాయ, దోసకాయతో ఊరగాయ. మామిడికాయ అన్న 3 రోజులు ఊరాలి. ఇది మనం కలపంగానే తినేయచ్చు, లేదంటే సాయంత్రానికైనా తినేయచ్చు, మనకు నచ్చినట్టు. గబగబా ఆమ్లెట్ వేసుకున్నామా, ఈ ఊరగాయ తయారు చేసుకున్నారా, మీరు దంచి చట్నీ బదులు ఇట్లా తయారు చేసుకొని మీరు ఒక తడవ ట్రై చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫాలో అవ్వండి మీరు. ఇప్పుడు మినపప్పు ఆయిల్లో వేస్తా ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగానే ఎక్కువ వేయను. ఈ మినపప్పు దోరలుగా వేయించేసి దాంట్లో పోసేసామనుకో మంచి స్మెల్ వస్తుంది ఊరగాయ. చూడండి, ఏడుతుంది, కొంచెం వేయిపోయింది లైట్గా. ఇప్పుడు చూసారు కదా, దీంట్లో బాగా ఆవకాయ వేసేసిందా, అన్నీ వేసి తయారు చేసేసినాం కదా. ఇప్పుడు ఇది ఒకటే పోసేస్తా. చూడండి, ఇప్పుడు పోసాం కదా ఆయిల్. ఇప్పుడు దీన్ని బాగా మనం మిక్స్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు ఇంకొక అరగంట ఉన్నా కానీ చాలు, అంత మంచి ఊరిపోద్ది. మనం తినేయచ్చు, లేదు ఇప్పుడు కూడా మనం కలుపుకొని తినేయచ్చు. అర్జెంట్ అనుకుంటే అన్నంలో రైస్, వేడి వేడి రైస్లో వేసుకొని మనం కొంచెం ఊరగాయ వేసుకొని కలుపుకొని తింటుంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక తడవ నేను చేసే విధానం చూశారు కదా మీరు, ఒక తడవ మీరు ఇట్లా ట్రై చేసి మీరు నచ్చిందా నచ్చలేదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూశారు కదా మీరు, ఇట్లాగా సరసరా అయిపోయేది 10 నిమిషాల్లో మన స్టైల్లో మనకు నచ్చినట్ల అట్లాగా తయారు చేసుకొని తిని చూడండి. చూసి నాకు మెసేజ్ చేయండి మీరు. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.